నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాజీ మంత్రి బాలినేని ముఖం చూడ్డానికి కూడా జగన్ ఇష్టపడడం లేదు. 3 రోజులుగా విజయవాడలో అందుబాటులో ఉన్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన బాలినేని విజయవాడ హోటల్ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొంతకాలంగా జగన్ తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. కానీ జగన్ బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. వచ్చే ఎన్నికల్లో బాలినేని సీటును కూడా ఖరారు చేయలేదు. దాదాపు పక్కన పడేసినట్లేనని సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు బాలినేనికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. గత 3 రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సీఎం సమావేశం అవుతూ వస్తున్నారు. కుమారుడు ప్రణీత్ రెడ్డిని తీసుకుని బాలినేని విజయవాడ వచ్చారు. గత 3 రోజులుగా ఓ హోటల్లో ఉంటున్నారు. సమన్వయకర్త విజయసాయి రెడ్డితో పాటు సీఎంఓ అధికార ధనుంజయ రెడ్డితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. కానీ అధినేత జగన్ ను కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో దీనిని అవమానంగా భావిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం కీలక నాయకులతో చర్చలు జరిపారు. వేచి ఉండడం కంటే వెళ్లిపోవడమే ఉత్తమమని ఆలోచనకు వచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇదేనా గౌరవం అంటూ నిట్టూర్చినట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మాగుంట ఎమ్మెల్యే బాలినేని రాజకీయంగా ఎటువైపు అన్న చర్చ బలంగా నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడితో రాజకీయ అరంగేట్రం చేయించాలని ఎంపీ మాగుంట పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ టికెట్ రాదని ఒక అంచనాకు వచ్చి ప్రత్యామ్నాయాలపై సీరియస్ గా దృష్టి సారించారు. ఎంపీ మాగుంట కుటుంబానికి మరోసారి టికెట్ ఇప్పించి వైవి సుబ్బారెడ్డి ఎంట్రీ లేకుండా చేయాలని బాలినేని ప్లాన్ చేశారు. కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి 179 కోట్లు కావాలని తొలి నుంచి బాలినేని కోరుతూ వచ్చారు. దానిని సైతం జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా వరుస అవమానాలు భరించే కంటే పార్టీ నుంచి వెళ్లిపోవడమే ఉత్తమమని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం. మాగుంట శ్రీనివాసులరెడ్డి వరకు టీడీపీ ఓకే చెప్తున్నా బాలినేని విషయంలో మాత్రం టీడీపీ క్లారిటీ ఇవ్వలేకపోతుంది. అటు బాలినేని సైతం వైసీపీని వీడేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. బాలినేని జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఒంగోలు సీటు విషయంలో చంద్రబాబుకు పవన్ ఒప్పించగలరా లేదా అని బాలినేని అనుమానించారు. మాగుంటకు ఎంపీ సీటు, తనకు ఒంగోలు సీటు కేటాయిస్తే ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే వరుస అవమానాల నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని వారి పరిస్థితి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎదురైనట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.